కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జతపని వారము, మీరెవరో వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. ఎవరైనా ఒకడు దేవుని సేవ చేస్తున్నాడంటే వాడు దేవుని జతపనివాడు, దేవుని పక్షంగా పనిచేసేవాడు, దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధి, రాయబారి. అందుకే దైవ సేవకులను గౌరవించాలి, పూజించక్కర్లా. ఏంటండి, వారి మాట వినాలి, ఎందుకంటే ఆ మాటలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి కనుక. పౌలు ఎప్పుడు నేను అనేది చూడటం లేదు, మేము అంటున్నాడు. తోటి సేవకులతో కలిసి తను కూడా ఒక సేవకుడు అనుకున్నాడే కానీ దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నించాడే కానీ తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించాల. వాళ్ళు చాలామంది సేవకులు అనబడిన వారు, నేను ఎవరిని విమర్శిస్తాం లేదు కానీ వాస్తవం అది. దేవుని రాజ్యం కట్టడానికి బదులు తమ రాజ్యాలను కట్టుకుంటున్నారు. మన రాజ్యంలో దేవుని రాజ్యం ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో ఒక భాగం, అది పర్వాలేదు. ఎన్ని సంఘాలున్నా అన్ని సంఘాలు కలిసి సార్వత్రిక సంఘముగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే వధువు సంఘంగా ఉంది అన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు యొక్క పరిశీలన చూస్తే ఫెయిల్ అయిపోయాడు సేవలో. ఏం చేశాడు? ఒక కారు కొనుక్కున్నాడా, ఒక ఇల్లు కొనుక్కున్నాడా, ఒక చర్చి కట్టించాడా, ఏమన్నా నా సంఘానికి 10,000 మంది వస్తారు, 100 మంది వస్తారు అని చెప్పాడా? ఏం లేదు. ఏదో పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అక్కడ తనులు తింటాడు, మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడి నుంచి పారిపోతాడు, అక్కడ జైల్లో పెడతారు. అలాగే ఉంది ఆయన పరిచర్య 3 మిషనరీ జర్నీస్లో. కానీ అది ఇంకున్న ఆత్మల భారం. ఎందుకంటే నేను దేవుని పక్షంలో పనిచేసేవాడిని కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, నాదేమి లేదు ఈ లోకంలో. నేను దేవునితో పాటు పని చేస్తున్నాను. నాకు దేవుడు అప్పగించిన వ్యవసాయం ఇది. సంఘం అనేది వ్యవసాయం. ఎంతమందికి మీకు వ్యవసాయం వచ్చు? వ్యవసాయం వచ్చు అంటే ఎవరు 3-4 చేయి చూపిస్తున్నారు. మరి ఉద్యోగాలు లేకపోతే వ్యవసాయం చేసుకుందారండి. వ్యవసాయాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు సమస్యలు ఏర్పడి చట్టాలు మార్చేస్తున్నారు. అందుకే దేవుడిని నమ్ముకుందాం, ప్రభుత్వాలను కాదు, మనుషులను కాదు. ఆయన సమృద్ధి కలిగిన వాడు, సర్వము కలిగిన వాడు. ఆయన నమ్మిన వాడికి ఏ మెలుకొదు ఉండదు. పౌలు అన్ని బాధలున్నా, అన్ని శ్రమలున్నా, ఏమీ లోకంలో సంపాదించుకోకపోయినా ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అనేవాడు. కానీ నాలాగా రాకండ్రా బాబు సేవకి అని చెప్పలా. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కోసం జీవ కిరీటం ఉంది, నాకే కాదు మీరు పట్టుకెడితే మీకు ఉంది అని సవాలుకరంగా తన సేవను ముగించాడు.
కొరింథీ అనే ఊరు, కొరింథీలకు రాసిన పత్రిక ఇది. కొరింథీ సంఘం అనేది కొరింథీ పట్టణం అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. అంటే ఒక ముంబాయి లాగా, ఒక చెన్నై లాగా, లేక కలకటా లాగా, మనం బెంగళూరు లాగా. మనం ఆ స్థలానికి వెళ్తే ఒట్టి తెలుగు వాళ్ళు ఉండరు, ఒట్టి తమిళ వాళ్ళు ఉండరు, పేదవాళ్ళు మాత్రం ఉండరు, ధనవంతులు మాత్రం ఉండరు, అందరూ కలిసి ఉంటారు. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని స్థితిగతుల్లో ఉన్నవారు. ఈ కొరింథీ సంఘంలో కూడా అందరూ రక్షించబడ్డారు. పేదలు రక్షించబడ్డారు, ధనవంతులు రక్షించబడ్డారు, గ్రీకులు, రోమన్సు, జ్యూసు, యూదులు, ఇంకా అందరూ రక్షించబడి కొన్ని రోజులు అయ్యేటప్పటికీ వాళ్ళకి గుంపులుగా మారిపోయి వాళ్ళు ఏమన్నారో చూడండి. 1వ అధ్యాయంలో 11వ వచనం. నా సహోదరులారా, మీరు కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడనని, నేను అపోల్లో వాడనని, నేను కేఫా వాడనని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు. ఒకటి మాది పౌలు సంఘం అంటే, ఒకటి మాది కేఫా సంఘం అంటే, ఒకటి మాది అపోల్లో సంఘం అంటే, ఒకటి మాది ఏంటండి మాది క్రీస్తు సంఘం, అసలే సంఘం. ఇప్పుడు కూడా అదే పోరాటం. సంఘాలకు పేర్లు వేరే ఉండొచ్చండి, కానీ మనం క్రీస్తు రక్తమిచ్చి కొనబడింది సంఘం, బిల్డింగ్ కాదు. సంఘం అంటే క్రీస్తు రక్తమిచ్చి కొన్నటువంటి జనులు. దానికి పౌలు అంటున్నాడు 4వ వచనం 3:4 అండి, నేను పౌలు వాడను, మరొకడు అపోల్లో వాడను అని చెప్పుతున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా విశ్వసించుతరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగు చేసినాడు ఎవరు? దేవుడే. అది ఒక పాస్టర్ గారు నీకు బాప్తిసం ఇచ్చారు, ఒక పాస్టర్ గారు నీకు వాక్యం చెప్పారు, ఇంకో పాస్టర్ గారు వాక్యం విని ఉజ్జీవించబడుతున్నావు, ఇంకో సేవకుడి మాట విని సేవకు సమర్పించుకున్నావు, ఇంకో విధంగా ఇంకో చోట నీవు ఇవ్వటం నేర్చుకున్నావు, ఇంకో చోట ప్రార్థన నేర్చుకున్నావు, ఇంకో చోట పరిశుద్ధంగా బతకడం ఎలా నేర్చుకున్నావు. అందుకే దేవుడు తన సేవకులకి రకరకాల వరాలు ఇచ్చాడు. అందరూ కలిసి 5 వేళ్ళు ఇచ్చినట్టు స్వస్థతలు కావాలి, ఉపకారం చేసే మనస్సు ఉండాలి, ప్రవచనము కావాలి, మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి. ఇవన్నీ కలిపింది సమృద్ధైన క్రైస్తవత్వం. అది అందరూ కలిసి చేసే పని. దేవుడు అభిషేకించిన వారికి వివిధ వరాలు ఇచ్చాడు. అందరూ కలిసినప్పుడే ఒకడు పరిపక్వమైన క్రైస్తవుడు అవుతాడు, క్రీస్తు స్వరూప్యాన్ని కలిగిన వాడు అవుతాడు. కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఉపదేశములు అందించేవారిగా రకరకాలుగా వరాలు ఇచ్చాడు. నాలో ఉన్నది మీలో లేదు కాబట్టి నేను గొప్ప నేను అనుకుంటే, నాలో లేనిది మీలో ఉంది కాబట్టి మీరు గొప్ప అనుకుంటే, మొత్తానికి దెబ్బై కూర్చుంటాం. ఏం కూర్చుంటాం? మనుషులు బ్రతకడానికండి ఒకరికొకరు కావాలి. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటైన సహకారాన్ని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. మానవులకే కుటుంబాలు ఉన్నాయి, కుక్కలకి నక్కలకి కుటుంబాలు ఉండవు. కుటుంబం ఇచ్చాడు. అలాగే ఒక పెద్ద కుటుంబం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరం సహోదర సహోదరీలుగా దేవుని కుటుంబానికి చెందిన వారిగా మారి ఉన్నాం. పౌలు అంటున్నాడు, అందుకని నేను కాదు మిమ్మల్ని వృద్ధి చేసేది, నేను వాక్యం చెప్తున్నాను, మీరు నమ్ముతున్నారు. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగిస్తున్నాడు. నేను సంపాదించాను, నా ఆత్మలో నేను బాప్తీసం ఇచ్చాను అనేటం పౌలులో లేదు. అది వాక్యానుసారమైంది కాదు. మనం ఎక్కడ బాప్తీసం పొందామో అక్కడ నమ్మకంగా ఉండటం, ఏ వాక్యం ద్వారా బలపడుతున్నామో ఆ సంఘానికి లేక ఆ పరిచర్యకు సహకారులుగా ఉండటం అనేది న్యాయమే, వాస్తవమే. కానీ అదే సమయంలో పక్కవారిని ద్వేషించటం, ఇతరులను విమర్శించటం, మనల్ని మనం హెచ్చించుకోవటం అనేది సరికాదు. అంత మంచి మనస్సు కలిగిన గొప్ప దైవజనుడు ఈ పౌలు. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవుడిలోనే కానీ నాటువాడిలోనైనను నీళ్లు పోయేవాడినైనను ఏమీ లేదు.
నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారము, మీరు వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు అప్పగించిన పరిచర్య వ్యవసాయం. మళ్ళీ వ్యవసాయం దగ్గరికి వచ్చాను. మీలో వ్యవసాయం చూశారా? కనీసం వ్యవసాయం చేసేవాళ్ళు కష్టపడి చేస్తారా? హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ మీద టింగ్ టింగ్ అంటే వరి పండుద్దా? చెప్పండి. వ్యవసాయదారుడు నడుంకట్టు గట్టి, చొక్కాలు ఇప్పి, బురదలో దిగి, ఇంతకుముందు నాగలితో దున్నేవారు. ఎంత కష్టమో నాగలితో దున్నేటప్పుడు ఎడ్లు ముందు పోతా ఉంటే నాగలి గట్టిగా నొక్కి పట్టి ఆ బీటు బారిన కఠినమైన భూమిని నీరు పట్టి దున్ని, బంజరు భూములు ఉంటాయి కొన్ని చోట్లయితే, పిచ్చి పిచ్చిగా చెట్లు ముళ్ళ తొప్పలు అన్నీ పెరిగి ఉంటాయి. వాటన్నిటినీ శుభ్రం చేసి ముందు నేల శుభ్రం చేసుకుంటాడు, నీరు పడతాడు, నానబెడతాడు, నాగలితో దున్నుతాడు, లేక ట్రాక్టర్లతో దున్నుతాడు ఇప్పుడైతే. ఆ తర్వాత గింజలు తన దగ్గర ఉన్న ఒక మూట అప్పులు చేసి కొనుక్కొచ్చుకుంటున్నారు పాపం. ఇప్పుడైతే అప్పులు చేసి గింజలు కొనుక్కొచ్చి, ఎరువులు కొనుక్కొచ్చి, ఒకప్పుడు ఎరువు అక్కర్లేదండి, ఒకప్పుడు ఎరువు అక్కర్లేదు. ఇప్పుడు భూమికి ఎరువేస్తే కానీ పండదు, ఎందుకంటే లేకపోతే మనకు జబ్బులు రావు. ఎరువంటే పూర్వం ఆ పేడ పెంట అది తీసుకెళ్ళి వేసేవారు. ఇప్పుడు ఎరువు అంటే ఏంటి? కెమికల్స్ వేస్తున్నారు. ఆ కెమికల్ ఫుడ్ తిన్నాక మనకి మళ్ళీ ఆ కెమికల్కి మళ్ళీ ఇంకొక కెమికల్స్ వేసుకొని, మందులు వేసుకొని, మాత్రలు వేసుకొని రోగాలు పాడైపోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు రేగడ భూమి అనేవారు. నల్లగా గట్టిగా దాంట్లో వేస్తే పంట 2 పంటలు పండినా కూడా ఎంత రుచికరంగా ఉంటాయి. పండ్లు కొనుక్కొని తింటే, వాళ్ళ పండ్లు నారింజ పండు కొనుక్కుంటే కూడా ప్లాస్టిక్ వాసనే వస్తుంది. ఎందుకు? ప్లాస్టిక్ గుడ్లే వస్తున్నాయి కదా. దేవుని సేవ కృత్రిమంగా చేయటానికి ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు కష్టపడకుండా సేవ చేద్దాం అనుకుంటున్నారు. అది కుదరదు. అది లోకరీతైన పరిచర్య ఉద్యమం. కానీ వ్యవసాయదారుడు ఎలా కష్టపడతాడో దున్నాలి. సువార్త అందని స్థలాలకు వెళ్ళి దున్నాలి. మారు మనసు పొందనోడి హృదయం ఎట్టుంటుందంటే బంజరు భూమిలాగా ఉంటుందండి. వాడితో మాట్లాడటమే కష్టం. అసలే ఏదన్నా అంటే యా అంటాడు అంతే. ఈ జై అంటే నాకు తెలిసిలేపా, నువ్వేం చెప్పేది నాకు. యేసుప్రభు బాగా కల అది కూడా బాగున్నాడు పా ఏంటండి. అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి వాక్యం వినిపిస్తుంటే, దేవుని మాటలు వింటుంటే, దేవుని మనస్సును ఎరుగుతుంటే, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే, యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో వివరిస్తే బండగుండెలు బద్దలైపోతాయండి. అది పాస్టర్ గారి ప్రసంగం వల్ల కాదు, దేవుని వాక్యపు శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావం వలన. వ్యవసాయం మారు. ఓ పాస్టర్ గారు, ఒక వ్యవసాయదారుడు పంట పండితేనే వాడికి తిండండి. పంట పండించుకోకపోతే వాడు పస్తులు ఉండాల్సిందే. ఒక నిజమైన దేవుని సేవకుడు ప్రయాసపడినప్పుడే ఫలితం చూస్తాం. ఒకటి సేవకుడు పోషించబడే సంగతి నేను మాట్లాడతలేదు. బంజరు భూములలాగా ఉన్న, అంటే ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న బంజరు భూమి అంటే అర్థం ఏంటండి? ఎందుకు పనికిరాదు, ఎవడు దాన్ని పట్టించుకోవాలి, వదిలేసారు. అది దేనికి పనికిరాలి. అప్పుడు ఇల్లు కట్టపడలేదు, ఒక పంట వేయలేదు. అలాగే వాళ్ళు చాలామంది మనుషులు హృదయాలు బంజరు భూముల్లాగా ఉన్నాయి. నువ్వు పనికిరావరా, పోరా, నీకు ఉద్యోగం లేదురా, పోరా, నువ్వు ఫెయిల్ అయ్యావరా, పనికిరావు. ఏంటండి, దేని దీంతో కాపురం చేయలేను అన్నాడు ఆయన వచ్చి. దీంతో ఏంటండి అంటే ఎవరండి అన్నాను నేను. అదే నేను కట్టుకున్నదంట అన్నాడు మళ్ళీ పైగా. అదేంటి మీరు కదా కట్టింది, కట్టుకున్నదంట ఏంటి మళ్ళీ ఏంటండి? ఈ భార్యను నేను మార్చుకోలేను, ఈ తాగుబోతు భర్తను నేను మార్చుకోలేను,
ఈ బిడ్డలు నేను సరి చేసుకోలేను, నా కర్మ, నా దరిద్రం అనే వాళ్ళందరూ ఎందులో ఉన్నారు తెలుసా అండి? ఎలా ఉన్నారు తెలుసా? బంజరు భూములు. నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, నన్ను కూడా దేవుడు బాగు చేస్తాడనే ఆశ లేదు. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో, ఎప్పుడైతే ఆత్మల భారంతో దైవజనుడు దేవుని ప్రేమతో నింపబడి ఆయన ప్రేమను ప్రకటిస్తాడో, ఆయన ప్రణాళికలను మనుషులకు వివరిస్తాడో, అప్పుడు వారి హృదయాలు సాఫ్ట్ అవుతాయి. నాకు మారాలనుంది, మారలేకపోతున్నానే స్థితికి వస్తారు. ఫస్ట్లో నా సంగతి నాకు అర్థమవుతుందండి, నా బతుకు సరిలేదంటే నేనే కారణం, ఎవరినో అంటున్నాను ఇంతవరకు. నా బతుకులో నేను సరిలేను ముందు అని ఎవరన్నా ఒప్పుకుంటున్నారంటే మీకు వాక్యమనే నీరు పట్టిందన్నమాట, కఠిన భూమి కరిగిందన్నమాట. ముందు మీరు ఫలించాలంటే, భూమి ఫలించాలంటే నీళ్ళల్లో నానినట్టుగా మన జీవితాల్లో ఫలభరితమైన వారిగా ఉండాలంటే వాక్యమనే నీటితో నానబడాలి. ఒక్కరోజులో అయిపోతుంది. నానిన తర్వాత అందులో ఉన్న ముళ్ళు తొప్పలు, అందులో ఉన్న పొల్ల మొక్కలు, రాళ్ల మొక్కలు ఏరి పడేసినట్టు మనలో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్, మన తప్పులు, మన పాపాలు, మన బలహీనతలు, మన దురభ్యాసాలు, వీటన్నిటినీ గుర్తించుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. అది నిజమైన క్రైస్తవ పరిచర్య. ఒక వ్యక్తిని తన కఠినత్వం నుండి కరిగించే దేవుని వాక్యాన్ని వెదజల్లటం, వాక్యాల్లో వారిని ముంచటం, వారి హృదయాలను సరిచేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుటకు అవకాశం కలుగు చేయటం, ప్రార్థనలో వాళ్ళని నడిపించటం. చాలా సంఘాల్లో ప్రార్థన లేదు. మొట్టమొదట మేము గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా మైకిల్ పౌల్ మీరు కూడా ఇందాక ప్రార్థన చేశారు చాలాసేపు. మోకాళ్ళ ప్రార్థన అంటే, మోకాళ్ళ ప్రార్థనలో చేసేవాడి హృదయము సిద్ధపడిపోద్ది వాక్యానికి. ప్రార్థనతో వాక్యం వినండి, ప్రార్థన లేకుండా వాక్యం వినండి, చాలా తేడా ఉంటుంది. ప్రార్థన తర్వాత వాక్యం అంటే అది హృదయంలో నిలుస్తుంది, ఫలిస్తుంది. ప్రార్థన లేకుండా వాక్యం అంటే ఈ చెవితో నీ చెవితో వదిలేస్తారంటే చూసారా, అది ఏదోలాగా ఉంటుంది, అంతే కథలాగా. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు హృదయం సిద్ధపడుతుంది. ఒక సేవకుడు ప్రార్థించాలి, ప్రకటించాలి, ప్రార్థింప చెయ్యాలి. ప్రార్థన లేచి నిలబడితే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. చాలా ముఖ్యమైన సమయం, పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం. నిన్నే దర్శించాలని ఆశిస్తున్నాడు. నా జీవితంలో తృప్తి లేదు, సంతృప్తి లేదు, సమృద్ధి లేదు. నేను చదువుకున్నాను కానీ ఉద్యోగం లేదు. నేను వృత్తి వ్యాపారం దివాళా తీసింది. నాకేమీ భవిష్యత్తు కనపడతలేదు. దేవా, నన్ను దర్శించు, నా కొరకు నీవు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావని నేను ఎరుగినట్లుగా నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. దేవునితో చెప్పండి, నా కుటుంబం కట్టబడలేదయ్యా, మా బిడ్డల వివాహాలు జరగలేదయ్యా, మా దాంపత్య జీవితంలో గర్భఫలం లేని కొరత అలాగే ఉండిపోయిందయ్యా, మా అప్పులు తీరడం లేదయ్యా, నా బ్రతుకులో నిరుత్సాహం, నిస్పృహ ఉంది. నా కుటుంబం కట్టబడాలని, భక్తిలో నేను ఎదగాలని ఆశిస్తున్నానని వారు నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన సేవకుల్ని పంపి నిన్ను ఫలింపజేయడానికి, నీ బ్రతుకును నూతనపరచడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక మాట దేవుడితో చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఎన్నో స్థలాల నుంచి ఎంతో ఆశతో
ఏవేవో కోరికలతో, ఏవేవో స్థితిగతులలో ఉన్నవారు మేమందరము ఈ రోజున ఈ స్థలంలో కూడి వచ్చున్నామయ్యా. మమ్మల్ని ఒక్కొక్కరిని వెరుగుదుమయ్యా. మమ్మల్ని నీవే ఈ స్థలానికి ఆకర్షించుకున్నావయ్యా. మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అది మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఈ ఆవరణలో వచ్చిన వారందరూ స్పందించబడి నీ ఆత్మచేత, దీవించబడి నీ హస్తము చేత ఇక్కడ నుండి వెళ్ళాలయ్యా. ఇది మొదలుకొని దేవుని జతపరివాడుగా నేను ఉన్నానని రూఢిపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలం నుండి ఆశతో వచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని